టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్‌లో ఇప్పుడు అందరి దృష్టి ఒకే మ్యాచ్‌పై ఉంది. అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్. రేపు ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో ఈ దాయాదుల పోరు జరగనుంది. టాస్ సాయంత్రం 6:30 గంటలకు, మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్ల మధ్య మాటల యుద్ధం ఇప్పటికే మొదలైంది. కానీ అసలు విషయం ఏంటంటే షేక్ హ్యాండ్ వివాదం. గతంలో ఆసియా కప్ 2025లో కూడా టీమిండియా ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లతో హ్యాండ్ షేక్ చేయలేదు. దానివల్ల చాలా డిబేట్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే విషయం తెరపైకి వచ్చింది. ఇక్కడే పాకిస్తాన్ మాజీ కెప్టెన్, గొప్ప బ్యాట్స్‌మెన్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇలా అన్నారు: "మేము క్రికెట్ ఆడుతున్నాం కదా, ఈసారైనా ఇండియన్ ప్లేయర్లు మా పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వాలి. రెండు దేశాల మధ్య గొడవలు ఉండవచ్చు, కానీ క్రికెట్ మైదానంలో సామరస్యం ఉండాలి. క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టకూడదు. అంతేకాదు" ఆయన మరింత గట్టిగా మాట్లాడారు. "ఒకవేళ ఇండియన్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐని కోర్టుకు ఈడ్చుతా" అంటూ హెచ్చరించారు. ఇది ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్‌లో జరగకుండా చూస్తా అన్నట్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చాలా షాకింగ్ కామెంట్‌గా మారింది. ఇంజమామ్ వ్యాఖ్యలు వినగానే ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో "దమ్ముంటే మ్యాచ్ గెలిచి చూపించండి, షేక్ హ్యాండ్ గురించి మాట్లాడకుండా ఆడండిరా, కోర్టుకు ఈడ్చాలంటే ముందు మైదానంలో గెలవండి" అంటూ కౌంటర్ పోస్టులు, విమర్శలు వరదలా పోస్ట్ అవుతున్నాయి. చాలా మంది "క్రికెట్ ఆడండి, రాజకీయాలు చేయకండి" అంటున్నారు. ఈ వివాదం కొత్తది కాదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ల్లో షేక్ హ్యాండ్ ఇష్యూ ఎప్పుడో మానేసింది టీమిండియా. రాజకీయ భద్రతా కారణాల వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఇంజమామ్ లాంటి గొప్ప క్రికెటర్ ఇలా కోర్టుకు బెదిరింపు ఇవ్వడం కొత్తగా వివాదాస్పదంగా మారింది. స్నేహితులారా, రేపు మ్యాచ్ ఏం జరుగుతుందో చూడాలి. షేక్ హ్యాండ్ జరుగుతుందా, లేదా మళ్ళీ అదే వివాదం కొనసాగుతుందా? అసలు మైదానంలో ఏ జట్టు గెలుస్తుంది అన్నది ఆసక్తికరంగా ఉంది. ఇంజమామ్ వ్యాఖ్యలు ఫ్యాన్స్ మధ్య హీట్ పెంచాయి. కానీ క్రికెట్ స్పిరిట్లో రెండు జట్లు బెస్ట్ పర్ఫామ్ చేయాలని కోరుకుందాం.